జై శ్రీరామ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ అనుమతి ప్రసాద్. మొన్న రీసెంట్గా పాకిస్తాన్కి ఇండియాకి మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. అందులో భారతదేశం ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. ఎందుకంటే 27 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన దేశం. ఒక ఆతిథ్యం ఇచ్చిన దేశం అంత త్వరగా ఫాస్ట్గా టోర్నీ నుంచి నిష్క్రమించడం అంటే అది మాటల కందని ఘోర పరాభవమే. అయితే దీని మీద జనరల్గా పాకిస్తాను మిగతా ఏ టీముల మీద ఓడిపోయినా తట్టుకోలేరు, కానీ భారతదేశం మీద కానీ ఓడిపోతే పాకిస్తాన్ వాళ్ళు అస్సలు సాధించలేరు. ఎందుకంటే పేషెన్స్ తక్కువ, వాళ్ళ మీద దాడులు జరుగుతాయి బయట. సో ఇటువంటి నేపథ్యంలో కొంతమంది కొత్త వాదన తీసుకొచ్చారు. భారతదేశం ఎలా గెలిచిందంటే, భారతదేశం ఆటకు ముందు బీసీసీఐ ఏం చేసిందంటే 22 మంది పండితులను పెట్టి పాకిస్తాన్ క్రికెట్ ఆడే వాళ్ళకి చేతపడి చేయించారట, వాళ్ళలో ప్రార్థనలు చేసి. అందులో ప్రత్యేకంగా స్టేడియంలోకి వచ్చాక 7 పండితులను తీసుకొచ్చి పాకిస్తాన్ ఓడిపోయేలాగా ఆ ప్లేయర్లకి అందరికీ చేతబడి చేయించడం. తత్ఫలితంగానే భారతదేశం గెలిచింది తప్ప ఈ రకంగా లేదు అనేటువంటి వాదన తీసుకొచ్చారు. జనాలు ఎంత నవ్వుకుంటున్నారంటే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ కామెడీని చూసి పండితులు తీసుకురావడం ఏంటి, చేతబడి చేయించడం ఏంటి, ఇలా నిజం అండి. ఇది ఈ వీడియో కూడా వచ్చింది, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. పాకిస్తాన్ ఛానల్లో కలిసి మొత్తం చర్చండి, చేతబడి చేయించడానికి 22 మంది వచ్చారనేసి వాళ్ళు చర్చ వీడియో ఒకసారి చూడండి. अंदर की खबर है कि इंडिया ने अपने 22 पंडित दुबई स्टेडियम में उतार दिए मुख्य जगहों पर। अच्छा, क्योंकि हर प्लेयर पर 2 पंडित हो गए और वो इतने जादू टोने कर रहे हैं कि पाकिस्तानी प्लेयर डिस्ट्रैक्ट हो रहे हैं। और वो यही वजह थी कि इंडिया पाकिस्तान नहीं आना चाहता था, क्योंकि उनको पता था कि इंडिया जब पाकिस्तान आएगा तो उनके पंडित उनके साथ नहीं आ सकेंगे और पाकिस्तान ऐसा होने भी नहीं देंगे, क्योंकि बहुत से हमारे जो रूलिंग वाले हैं वो भी वहां पर होंगे, तो इसलिए उनका जादू नहीं चलेगा। अब उनके 22 पंडित का जादू कर रहे हैं कि पाकिस्तानी प्लेयर्स को मुश्किल आ रही है खेलने। यही इसका मतलब इसका सोल्यूशन तो दुआएं ज्यादा हम ही कर रहे हैं, लेकिन అంటే ఆడలేక మధ్యలో తెరవన్నట్టుగా. పోనీ ఇది ఏదో కామన్ మ్యానో లేకపోతే తెలిసినోడు అనుకుంటే పర్లేదు. పాకిస్తాన్ మీడియా అంతటా కూడా ఇదే చర్చ జరుగుతుంది. కొంతమంది పండితులను అక్కడ ఆ దేశంలో పండితుల్ని అనలిస్టులని కూర్చోబెట్టి వాళ్ళు ఏదో కంటితో చూసినట్టుగా బీసీసీ ఏంటంటే ఇలాగ పూజలు గట్రా చేయించి, క్షుద్ర పూజలు అవన్నీ చేయించి పాకిస్తాన్ ప్లేయర్స్ని ఓడిపోయేలాగా చేసిందనేసి. వాళ్ళ ఎవరు ఫామ్లో లేరు, అసలు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లోనే వాళ్ళలో స్ట్రెంగ్త్ ఉన్న లేరు. సో ఏదో ఓడిపోయి ఆ నెపాన్ని దీని మీద పెట్టడం చాలామంది నవ్వుకుంటున్నారు. సరదాగా మీరు కూడా నవ్వుకుంటారనేసి ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి, పాకిస్తాన్ పరిస్థితి అని ఆ దివాలా అంచెలకు చేరిపోయింది. ఇంకా చూసుకుంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి పెద్ద పెద్ద జోకులు ఎత్తున్నాడు. దాని గురించి మళ్ళీ తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది. జై శ్రీరామ్.